తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి వడగళ్ల వాన కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట, పెద్దపల్లిలో జడివాన కురిసింది. గాలివానతో కొన్ని చోట్ల చెట్లు నేల కొరిగాయి. ఇటు హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట్, పంజగుట్ట, బేగంపేటలో వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షమే పడింది. తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా రాళ్లతో కూడిన వడగళ్ల వాన పడింది. 2 రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో చల్లటి ఎదురుగాలు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ అకాల వర్షాలు మిగిల్చిన నష్టంతో మంచిర్యాల జిల్లాలో రైతులు కుదేలయ్యారు. చెన్నూరు మండలంలో బీభత్సం సృష్టించిన అకాల వర్షం కారణంగా పంటలు తడిసి మొద్దైపోయాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో మిర్చి రైతులు విలవిల్లాడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా మండలంలో అకాల వర్షాలు కురిశాయి. కొందరు రైతులు మిర్చి కుప్పలతో టార్పాలిన్లు కప్పి పంటను కాపాడుకున్నారు. ఇక మండు వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.